ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు బాగున్నారా? నేను కూడా బాగున్నాను అనమాట. అందరు ఇంకా బాగుండాలి అని అనుకుంటున్నాను. అండ్ మీకు thumbnail చూడగానే అర్థమైపోయి ఉంటుంది నేను ఏ వీడియో గురించి చెప్పాలనుకుంటున్నాను. చాలా ఇయర్స్ తర్వాత నిమిషాంబిక టెంపుల్కి వెళ్ళామన్నమాట. మేము అరౌండ్ 2023 ఆర్ 2024లో వెళ్ళామనుకుంటా. అంటే మా మ్యారేజ్ అయిన కొత్తలో అలా వెళ్ళాము. మళ్ళీ మా బేబీతో ఇప్పుడు వెళ్తున్నాము. మోస్ట్లీ అంటారు కదా ఆ టెంపుల్కి వెళ్తే అనుకునే అవుతాయి అని. మాకు ఎంతవరకు అయ్యింది అని మేము అనుకునే అయ్యాయా లేదా అనేది మీరు తెలుసుకోవాలనుకుంటే వీడియో అయితే ఎండ్ వరకు అయితే చూడండి. అండ్ ఇక్కడ నేను రెడీ చేస్తున్నాను అండ్ గెట్ రెడీ విత్ మీ కూడా చేశాను. చాలా మంత్స్ గ్యాప్ వచ్చింది కదా నేను గెట్ రెడీ విత్ మీ చేసి, సో అలా అనమాట. అండ్ ఈ చెక్ చేసుకుంటున్నాను ఈ అవుట్ఫిట్ మీద ఇయర్ రింగ్స్ సెట్ అయ్యాయా లేదా అనేది. అండ్ ఈ కలర్ కాంబినేషన్ కూడా నేను ఫస్ట్ టైం ట్రై చేశాను, యాష్ కలర్. నాకైతే పర్లేదు, నాకు మంచిగా అనిపించింది. అండ్ ఇయర్ రింగ్స్ కొంచెం చేంజ్ చేసుకోవాలి బికాజ్ కంప్లీట్ ట్రెడిషనల్ లుక్ రావాలి అని అనిపించింది. సో నేను వెంటనే ఆ రింగ్స్ నుంచి బుట్టాలు పెట్టుకున్నాను అనమాట. బుట్టాలు పెట్టుకుంటే కంప్లీట్ నా లుక్ చేంజ్ అయిపోయింది. సో ఇలా నాది డ్రెస్అప్ అయింది అనమాట. అండ్ ఇంకొకటి న్యూస్ ఏం తెలిసింది తెలుసా, టెంపుల్కి వెళ్ళాక నాకు ముందే తెలియదు అనమాట టెంపుల్కి ఇలా రెడీ వెళ్ళొద్దు. సో నేను అక్కడికి వెళ్ళాక నాకు కొబ్బరికాయ తీసుకుంటాం కదా, తను చెప్పింది అనమాట, ఏంటమ్మా ఇలా వచ్చావు నువ్వు, ఇలా రాకూడదు అని ఇలా చెప్పింది అనమాట. తను ఏం చెప్పింది అంటే కూడా నేను అది చెప్తానమాట. సో మీకు కూడా అది యూజ్ అవుతుంది, మీరు కూడా ఆ టెంపుల్కి వెళ్తే, బికాస్ నాలాగా మీరు కూడా సఫర్ అవ్వద్దు కదా. అండ్ ఇక్కడ నేను మొత్తం రెడీ అయిపోయాక మా బేబీని లేపి తనకు కూడా రెడీ చేయాలి అని అనుకుంటున్నాను. ఇక్కడ నేను తన అవుట్ఫిట్ చూపిస్తున్నాను. ఏంటో తెలీదు, మా బేబీకి ఫ్రాక్స్ అంతా సెట్ అవ్వవు. ఇలా టీ షర్ట్, షార్ట్స్ అంటే కంప్లీట్ బాయ్ అవుట్ఫిట్స్ బాగా సెట్ అవుతాయి అనమాట. మా బేబీ వచ్చేసి గర్ల్ బేబీ అనమాట, బట్ తనకి బాయ్ అవుట్ఫిట్స్ బాగా సెట్ అవుతాయి. సో మేము కూడా బాయ్ అవుట్ఫిట్స్ ఎక్కువ ప్రిఫర్ చేస్తాము. అండ్ ఇక్కడ వచ్చేసి నేను తనకి హాట్ వాటర్ పెడుతున్నాను. సో నేను ఏంటి అంటే హాట్ వాటర్ తనకి ఎలక్ట్రిక్ ఐటమ్స్ మీద పెట్టాను అనమాట. నార్మల్గా సిలిండర్ స్టవ్స్ మీద వాటి మీద పెడతాను బికాస్ చిన్న బేబీస్కి ఎలక్ట్రిషియన్ది వాడొద్దు అంటారు కదా. సో అందుకే నేను స్టవ్ మీద పెడతాను. చూడండి ఎలా చూస్తుందో, ఎత్తుకొనే ఉండాలి అని అట్లా చేస్తుంది. సో తనని ఎత్తుకొని నేను మోస్ట్లీ అన్ని వర్క్స్ కంప్లీట్ చేసుకుంటాను. ఫైనల్గా అయితే మేము రెడీ అయిపోయాము. మా అవుట్ఫిట్ ఎలా ఉందో చూడండి. తనది ఈ అవుట్ఫిట్ అనమాట. మీరు ఏదో ఎక్స్పెక్ట్ చేశారు, బట్ తనకి సింపుల్గా రెడీ చేశాను. తన కంఫర్ట్ ఇంపార్టెంట్ మనం రెడీ చేయడం కన్నా, ఎందుకంటే తను కంఫర్ట్గా ఉంటే హ్యాపీగా ఉంటుంది అని. అండ్ ఇక్కడ వచ్చేసి ఒక వ్లాగ్ తీసుకుంటున్నాము. లైక్ మేము వెళ్తున్నాము, తను ఎలా అంటే ఫస్ట్ టైం కదా బేబీ పుట్టాక మేము ఆ టెంపుల్కి వెళ్ళడము. సో ఏదో తెలియని హ్యాపీనెస్, ఎగ్జైట్మెంట్, మిక్స్డ్ ఫీలింగ్స్ ఉన్నాయన్నమాట నాకు. అవి ఎక్స్ప్రెస్ కూడా చేయలేకపోతున్నాను. అండ్ నేను చెప్పాను కదా అక్కడ ఒక ఆమె మాకు ఏం చెప్పింది అంటే ఇలా తీసుకోవద్దు, లైక్ ఎట్లా అంటే మీరు హెయిర్ లీవ్ చేసుకొని వెళ్ళాను అనమాట టెంపుల్కి. నాకు ఈ విషయం తెలీదు. లైక్ ఎట్లా అంటే జుట్టు అల్లుకోవాలి ఆర్ పోనీ వేసుకొని ఉంటేనే అలో చేస్తారు అని చెప్పింది అనమాట. నేను ఏం చేశాను, అక్కడికి వెళ్ళే వరకు హెయిర్ లీవే చేసుకున్నాను అనమాట. నా హెయిర్ తొందరగా డ్రై అవ్వదు అనమాట. సో అట్లా అని వదిలేసుకున్న తర్వాత సడన్గా వెళ్ళాను. తను ఇట్లా వదిలేసుకుంటే పంపివారమ్మా అని చెప్పింది. ఇక అప్పటికప్పుడు ఇక జుట్టు ఇలా అల్లుకొని నార్మల్గా వెళ్ళిపోయాను. ఇలా మీరు కూడా అవ్వద్దు అని మీకు చెప్తున్నాను అనమాట. ఒక ఇన్ఫర్మేషన్ పర్పస్కి మీకు చెప్తున్నాను ముందు. సో ఇంకొకటి ఏంటి అంటే ఆ టెంపుల్కి మనము లైక్ తిరుపతిలో ఎలా వెళ్తామో కంప్లీట్ ట్రెడిషనల్ అవుట్ఫిట్లోనే అలో చేస్తారంట. చూడీదార్స్, టాప్స్, అలా వెస్ట్రన్ అవుట్ఫిట్స్ అలో చేయరని అయితే అన్నారు. అండ్ మేము ఆన్ ద వేలో ఉన్నాము. మీ అందరికి తెలుసా టెంపుల్ లొకేషన్ ఎక్కడుందో? అది వచ్చేసి బోడుప్పల్ సైడ్ ఉంటుందన్నమాట. మీరు కంప్లీట్ లొకేషన్ కామెంట్ సెక్షన్లో అడిగితే నేను కంప్లీట్ లొకేషన్ ప్రొవైడ్ చేస్తాను. మా బేబీ చూడండి అప్పటి నిద్ర నుంచి లేపి పాపం రెడీ చేశాను. ఫుల్ నిద్ర మబ్బులో ఉందన్నమాట. కానీ ఏం చేస్తాం, నాకు తనతో వెళ్ళాలి అంటే లేపబుద్ధి అవ్వలేదు. కానీ ఎందుకో అలానే తీసుకొని వెళ్ళలేము కదా, కొంచెమైనా ఫ్రెష్ అప్ లాగా చేయాలి కదా. సో ఫ్రెష్ అప్ లాగా చేసి కొంచెం ఫుడ్ తినిపించి తీసుకొని వెళ్ళామన్నమాట. ఇక మధ్యలోకి వచ్చాక నిద్ర మొత్తం పోయింది. ఈ వెహికల్ సౌండ్ అవన్నీ విన్న తర్వాత ఇంకా మార్నింగ్ వెదర్ అయితే చెప్పొద్దు, సూపర్ ఉండే అనమాట. అసలు నాకైతే అసలు వెళ్తున్నట్టే అనిపించలేదు. మేము ఎర్లీ మార్నింగే వెళ్ళాము బికాస్ చాలా మెంబర్స్ ఉంటారు. దట్టు మేము వీకెండ్స్లో వెళ్ళాము. వీకెండ్స్లో అయితే మీ అందరికి తెలిసిందే కదా. సో వీకెండ్స్లో మీరు ఎవరైనా ప్లాన్ చేసుకొని ఉంటే అయితే మార్నింగ్ వెళ్ళడం బెటర్, ఎందుకంటే చాలా పబ్లిక్ ఉంటారు కదా. అండ్ బోడుప్పల్ సైడ్ చాలా డెవలప్ అయిపోయింది ఏరియా.
అయితే ఇలా లేకుండే అంట. మా హస్బెండ్ చెప్పారు, తనకి ఐడియా ఉండే అంట. ఇప్పుడు చూస్తే షాక్, అన్ని అపార్ట్మెంట్స్, హైవే రోడ్స్ అన్నీ అవే ఉన్నాయి. అండ్ టెంపుల్స్ కూడా చాలా ఉన్నాయి. సో అదే మేము ఇక్కడ మాట్లాడుకుంటూ వెళ్తున్నాము. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత డెవలప్ అవుతుంది అని. మనం ఒకప్పుడు ఎకనామిక్స్లో చదువుకున్నాం కదా, ఇండియా ఈజ్ డెవలపింగ్ అని. బట్ ఇవన్నీ చూస్తే ఇండియా ఈజ్ డెవలప్డ్ అని అనిపించింది అనమాట నాకు. ఫైనల్గా అయితే మేము టెంపుల్కి రీచ్ అయిపోయాము. మీకు చెప్పాను కదా, నాకు కొబ్బరికాయ తీసుకునేటప్పుడు ఒక ఆమె చెప్పింది ఇలా జుట్టు అల్లుకొని వెళ్ళాలి అని. ఈమెనే అనమాట. అసలు తను చెప్పంగానే మేము షాక్ అయిపోయాము. అసలు నాకు హెయిర్ లీవ్ అంటే చాలా ఇష్టము, కానీ ఎందుకో ఏమో టెంపుల్స్కి అలో చేయరు అనిపిస్తుంది. లాంగ్ హెయిర్ కట్ చేసుకోవాలి అనిపిస్తుంది. నా లాంగ్ హెయిర్ అనమాట. సో కట్ చేసుకోవాలనిపిస్తుంది, మళ్ళీ బాధ అనిపిస్తుంది హెయిర్ కట్ చేసుకుంటే ఎట్లా ఏంటి అని. ఫైనల్గా అయితే జుట్టు అల్లుకొని మేము టెంపుల్కి ఎంటర్ అయిపోతున్నాము. కొబ్బరికాయ కూడా తీసుకున్నాం అనమాట. అండ్ ఫోన్ లోపలికి అలో చేయలేదు అంటే ఫోన్ అలో చేశారు కానీ వీడియోస్ ఫొటోస్ నాట్ అలౌడ్ అనమాట, రిస్ట్రిక్షన్ పెట్టారు. సో నేను పర్మిషన్ తీసుకొని ఒక 1-2 క్లిప్స్ అయితే తీసుకున్నాను. ఇది వచ్చేసి ఎంట్రన్స్ అనమాట. మనం వచ్చేసి ఇలా లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి. స్ట్రైట్గా నడుచుకుంటూ వెళ్తే టెంపుల్ కనిపిస్తుంది. కానీ కొబ్బరికాయ మాత్రం బయట కొట్టే వెళ్ళాలి, లోపలికి అయితే తీసుకొని వెళ్ళొద్దు. మీరు ఎవరైనా వెళ్ళారా ఈ టెంపుల్కి? ఎప్పుడైనా వెళ్తే అయితే ఎట్లా ఉంది, మీ ఎక్స్పీరియన్స్ చేసింది ఏంటి చెప్పండి. అండ్ నేను చెప్పాలా, మీకు చెప్పాను కదా మేము అనుకుంది అయిందా లేదా అనేది మీకు ఎండింగ్లో చెప్తాను అని. ఇదే గుడ్ న్యూస్ అనమాట. మేము బిఫోర్ ఏమో ఇద్దరం వెళ్ళాము, ఇప్పుడేమో ముగ్గురం వెళ్ళాము. దీన్ని బట్టే మీరు గెస్ చేయొచ్చు అనమాట. సో మేము ఏం మొక్కుకున్నామో అది అయ్యిందా లేదా అనేది. అండ్ ఇక్కడ వచ్చేసి కాలు కడుక్కొని వెంటనే కొబ్బరికాయ కొట్టాలి. కొబ్బరికాయ లోపల అలో లేదు. అండ్ ఈరోజు పులిహోర అయితే సూపర్ టేస్ట్ ఉండే. అంటే నాకు దేవుని దగ్గర ప్రసాదం నాకు చాలా ఇష్టం అనమాట. అంటే ఏదో సూపర్ టేస్ట్ వస్తుంది. అదే మనం ఇంట్లో చేసుకుంటే టేస్ట్ రాదు. అండ్ మీలో చాలామంది నా వీడియో చూస్తున్నారు, బట్ ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు, ఎవరు లైక్ చేయట్లేదు. ఎందుకో తెలీదు రీజన్. నేను కూడా ఎడిటింగ్ కంటెంట్ ఇస్తున్నాను, బట్ ఎందుకు నాకు వ్యూస్ సబ్స్క్రైబర్స్ రావట్లేదు అర్థం అవ్వట్లేదు. దానికి రీజన్ ఏంటో మీరు ఎవరైనా తెలిసి నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇక కొబ్బరికాయ కొట్టి అండ్ మేము అర్చన టికెట్ కూడా లోపలనే తీసుకోవాలన్నమాట. అండ్ ఇంకొకటి ఏంటి అంటే రేపు అభిషేకం ఉంది అని అన్నారు సండే రోజు. సో అభిషేకం మీరు ఎవరైనా తీసుకోవాలనుకుంటే అయితే తీసుకోండి. అభిషేకం ప్లస్ హోమం 2 ఉన్నాయని చెప్పారనమాట. అండ్ మేము ఏమంటారు దేవుంది దర్శనం అయిపోయాక నెక్స్ట్ కొన్ని ప్లేసెస్కి వెళ్ళాము. అవి ఏమేమి ప్లేసెస్ కూడా మీకు నెక్స్ట్ పార్ట్లో చెప్తాను. ఈ ఒక్క పార్ట్లో అయితే నాకు వీడియో సరిపోలేదన్నమాట. అండ్ ఫైనల్గా అయితే మేము ప్రదక్షిణాలు చేస్తున్నాము. అంటే మనకి నిమిషాంబిక దేవి మాతతో పాటు మనకి ఇంకా 2-3 దేవుళ్ళు కూడా ఉంటారు. గణేశుడు ఉంటారు, శివయ్య ఉంటారు, అండ్ హనుమంతుడు, సాయిబాబా, ఇంకొక ఇట్లా దేవతలు ఉంటారనమాట. అంటే ఒక 4-5 మనము చూస్తూ